వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఇంకొన్ని డీల్స్ అయితే చూద్దాం. ప్రైమ్ డే సేల్స్ అయితే ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. జూలై 2021 అంటే ఆల్రెడీ మిడ్ నైట్ నుంచి అయితే సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ 2021 లో రేపు కూడా ఉంటుంది మీకు సేల్. దీంట్లో మీకు ఐసిఐసి అట్లాగే ఎస్బీఐ కార్డ్ నుంచి అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం మీకు 2500 రూపీస్ అయితే కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఐసిఐసి మీకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ అయితే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మొబైల్ కనుకుంటే 5000 రూపీస్ వర్త్ మొబైల్ కనుకుంటే అబౌవ్ 5000. సో నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద 750 రూపీస్, అట్లాగే ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద 1000 రూపీస్ అయితే తీసుకోవచ్చు. సో వీళ్ళు కొన్ని కార్డ్స్ అయితే జీరో ఈఎంఐ కార్డ్ అయితే ఆఫర్. సో ఈ కార్డ్ ఆఫర్స్ అయితే ఇలా ఉన్నాయి. 750, 1000 రూపీస్ ఈఎంఐ, నాన్ ఈఎంఐ అని. సేమ్ మీకు ఎస్బీఐ లో కూడా ఉన్నాయి. బట్ ఎస్బీఐ లో మీకు రిస్ట్రిక్షన్ ఏంటంటే డెబిట్ కార్డ్ అయితే లేదు, ఓన్లీ క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ డెబిట్ కార్డ్ ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసి కావచ్చు, సింగిల్ కార్డు మీకు 1500 రూపీస్ కంటే ఎక్కువ డిస్కౌంట్ అయితే రాదనమాట ఈ సేల్ లో. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఈ రోజు మన మొబైల్స్ అయితే చూద్దాం. ప్రైమ్ డే సేల్స్ లో ఏ మొబైల్స్ ఆఫర్ చేస్తుంటారు బెస్ట్ అనేటివి. ఇక్కడ మీకు బ్యానర్ చూస్తుంటే ప్రైమ్ డే సేల్స్ న్యూ అరైవల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ద అల్టిమేట్ న్యూ లాంచ్ లైనప్ అని. ఇక మీకు నేను వర్తన మొబైల్ మాత్రమే చెప్తాను, ఆ మొబైల్స్ అయితే తీసుకోండి. ఇంకా వేరే మొబైల్ అయితే తీసుకోవడానికైతే వెళ్ళకండి. సో ఫస్ట్ నేను సజెస్ట్ చేసిన మొబైల్ OnePlus Nord 4. ఒకవేళ మేము 30,000 రూపాయల బడ్జెట్ లో నాకు OnePlus ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord 4 అయితే తీసుకెళ్ళి ద బెటర్ మొబైల్ అన్నట్టు. లేటెస్ట్ గా లాంచ్ అయిన మొబైల్ మీకు Qualcomm Snapdragon 7+ Gen 3 అయితే ఉంటుంది. అన్నింటిలో మీకు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ అటు మీకు దీంట్లో ఉన్న సోనీ సెన్సార్ కావచ్చు, అండ్ ఫ్రంట్ కెమెరా కావచ్చు, డిస్ప్లే కావచ్చు పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు 30,000 రూపీస్ బడ్జెట్ లో ఆఫర్ మీకు 30,000 రూపీస్ లో అయితే వస్తుంది. అండ్ వీళ్ళు మెన్షన్ చేయడం మాత్రం 29,000 రూపీస్ అయితే వచ్చేది. సో మీకు వాడుతున్న కార్డు ఆఫర్స్ బట్టి అయితే మీకు ఆల్మోస్ట్ ఇంచుమించు 30,000 రూపీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు OnePlus Nord 4. సో ఇంకో ఫోన్ ఉంది మీకు 15,000 రూపీస్ లో Samsung Galaxy M35 5G. సో ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా రెగ్యులర్ డే టు డే టాస్క్ చేసుకుంటారంటే. సో కెమెరా పర్లేదు బాగుంటుంది, అండ్ డే టు డే ట్రాన్సాక్షన్ బాగుంటుంది, డే టు డే యూసేజ్ బాగుంటుంది. 6000 mAh లాంగ్ లైఫ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అండ్ 10,000 రూపాయలు నాకు 5G కావాలంటే IQ Z9 5G చాలా బాగుంటుంది మొబైల్. మీకు డైమెన్సిటీ 6300 5G చిప్సెట్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంటుంది. అట్లాగే మీకు IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఫుల్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు. సో చిన్న వాటర్ లేదా డస్ట్ పడ్డా కూడా సర్వ్ అయితే అవుతుంది ఫోన్. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. మీకు 10,000 రూపీస్ లో బ్లైండ్ గా తీసుకోవచ్చు. ఇంకో మొబైల్ కూడా ఆఫర్ చేస్తున్నాం, Redmi 13 5G అని. ఒకవేళ మీకు రెడ్మీ ఫ్యాన్స్ గానీ అయితే Redmi 13 5G కూడా తీసుకోవచ్చు. 14,000 రూపీస్ అయితే చూపిస్తున్నారు. మీకు ఆఫర్ లో మీకు 13,000 రూపీస్ అయితే వస్తుంది. దీంట్లో కూడా బెటర్ అడ్వాంటేజ్ అంటే సేమ్ ప్రాసెసర్ ఉన్నా కానీ Snapdragon 4 Gen 2 అయితే అవైలబుల్ 5G చిప్సెట్ అయితే వస్తారు. అట్లాగే దీంట్లో ఉన్న బెటర్ ఫీచర్ ఏంటంటే 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ దీంట్లో 33 మెగాపిక్సెల్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో ఇది చూసిన మీకు ఫోన్ అనేది ద బెటర్ డీల్ అనమాట అండర్ మీకు 13,000 రూపీస్ లో. సో ఇక ఫ్లిపబుల్ ఫోన్స్ కి వస్తే మీకు ఫ్లాగ్షిప్ లో మీకు Motorola Razr 50 అయితే ఉంది. ఆల్మోస్ట్ 90,000 రూపీస్ కి అయితే ఇస్తున్నారు. రెగ్యులర్ ప్రైస్ మీకు 95,000 రూపీస్ అయితే ఉంది. దీనిలో బెటర్ కాంబో ఆఫర్ అంటే మీకు Motorola Moto Buds Plus అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది రెగ్యులర్ మీరు కానీ సపరేట్ కొనాలంటే ఆల్మోస్ట్ 8,000 నుంచి 9,000 రూపీస్ అయితే వర్తున్న అయితే మీరు ఇప్పుడు ఫ్రీగా అయితే సేల్ అయితే ఇస్తున్నారు. 90,000 రూపీస్ బట్టి ఉంటే మీకు ఆల్మోస్ట్ అక్కడ 9,000, 8,000 రూపీస్ ప్రాఫిట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Snapdragon 8 Gen 3 కాబట్టి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ ఈ ఫ్లిపబుల్ ఫోన్ లో మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ కావచ్చు, అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కావచ్చు, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరన్నా మనీ మ్యాటర్ కావాలన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. Honor 200 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. ప్రాసెసర్ అట్లాగే బెటర్ కెమెరా అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది. మీకు ఇది ఓన్లీ సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది హానర్ మొబైల్ తో. కొద్దిగా అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా హానర్ ఫ్యాన్స్ ఉంటే సర్వీస్ నాకు ప్రాబ్లం లేదంటే ఇదైతే తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి తీసుకోవద్దు. అండ్ OnePlus 12R ఇది కూడా మీకు ద బెటర్ 40,000 రూపీస్ అయితే ఉంటుంది. రెగ్యులర్ గా మీకు చూసుకున్నట్టయితే 43,000 రూపీస్ ఉంది. సో OnePlus 12R లో మీకు వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. IP68 కెమెరా బాగుంటుంది. బేస్ వేరియంట్ మీకు 8GB ర్యామ్, 256GB వేరియంట్ ఉంటుంది. ప్రైస్ కొద్దిగా ఎక్కువనే చెప్పొచ్చు, కానీ బట్ మీకు మంచి కెమెరా, డీసెంట్ పర్ఫార్మెన్స్ కావాలంటే ఒక 2-3 ఇయర్స్ ల్యాక్ ఫ్రీగా వాడుకోవాలంటే ఫోన్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ OnePlus Nord CE4 Lite 5G అనేది రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఎవరైనా కావాలనుకుంటే. అండర్ మీకు 18,000 రూపీస్ లో ఇది Snapdragon 695 5G చిప్ సెట్ అయితే వస్తే రెగ్యులర్ పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు, కానీ గేమ్స్ అయితే ఆడడానికి అయితే పనికిరాదు అన్నట్టు. ఒకవేళ మీకు 2,000 రూపీస్ ఆఫర్ వస్తుంది కాబట్టి లుక్ అయితే తీయచ్చు. ఇక Realme GT 60 5G ఉంది. దీన్ని అయితే ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక లావా
లావా బ్లేజ్ X5G ఉంది, 14,000 రూపీస్ అయితే ఉంది. కర్వ్ డిస్ప్లే ఉంది, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, యూఐ అనేది అంత బాగుండదు. సో దీన్ని ఎవరైనా ఇండియన్ ఫ్యాన్స్ తీసుకోవాలనుకుంటే, ఇండియన్ లావా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ద బెటర్. మీకు చూడడానికి ఫోన్ చాలా బాగుంటుంది. కర్వ్డ్ స్క్రీన్ అయితే అండర్ 14,000 లో రావడం అంటే చిన్న విషయం అయితే కాదు. AMOLED స్క్రీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఫోన్ అయితే లుక్ అయితే వేయచ్చు అనమాట ఎవరైనా ఇండియన్ బ్రాండ్ ఇష్టపడే వాళ్ళైతే. అండ్ ఫైనల్లీ మనకి ఐఫోన్స్ విషయానికి వస్తే, ఐఫోన్ లో మీకు కేవలం 13 అయితే ఆఫర్ చేస్తున్నారు. 47,799 ఎఫెక్టివ్ ప్రైస్ అయితే వస్తున్నాయి ఆఫర్స్ అని ఇవ్వను. సో ఎవరైనా మీరు ఐఫోన్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఇంకో 5,000 ఎక్స్ట్రా వేసుకుని iPhone 14 అయితే తీసుకోండి. 54,000 55,000 అయితే వస్తుంది. దీన్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇక బేసిక్ ఫోన్ కావాలనుకుంటే, నాకు ఎవరైనా 7,000 8,000 లో కావాలనుకుంటే ఇక్కడ మీకు పోకో నుంచి అయితే ఆఫర్ చేస్తాం. పోకో C65 అయితే ఉంది. ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఫోన్ అయినప్పుడు కూడా మీకు 4G ఫోన్ బాగుంటుంది, రెగ్యులర్ యూస్ కి బాగుంటుంది. అండ్ ఇక రెడ్మీ 13C 5G. సో ఒకవేళ ఐక్యూ ఫోన్ వద్దనుకున్న వాళ్ళు రెడ్మీ 13C 5 అనేది వన్ ఆఫ్ ది ఆఫర్ అనమాట. 10,000 స్ట్రిక్ట్లీ 10,000 బిలో కావాలనుకుంటే ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఇక ఫ్లాగ్షిప్ నాకు నచ్చింది సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. ఆల్మోస్ట్ ఇది మీకు 75,000 రూపీస్ లో అయితే వస్తుంది. ద బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. S10 ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, అట్లాగే కెమెరా కూడా మీకు జూమ్ కావచ్చు అండ్ 100x జూమ్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక ఫోన్స్ అన్ని ఇగ్నోర్ చేయండి. ఇక మీకు ఏదైనా బెస్ట్ ప్రైస్ ఏమైనా ఉన్నాయంటే, సో ఇప్పుడు డిస్కస్ చేసి నాకు సామ్సంగ్ అట్లాగే వన్ ప్లస్ నుంచి టోనర్ బాగుంది. అండ్ దట్టు నాకు ఐక్యూ అయితే 10,000 రూపీస్ 5G ఫోన్ అయితే బాగుంది. అండ్ ఫ్లిపబుల్ ఫోన్ కావాలంటే ఇది ఒకటే ఆఫర్ చేస్తున్నాం మీకు, మోటోరోలా Razr 50. ఇవైతే ట్రై చేసి చేయొచ్చు. ఇది వాటి వీడియోలో డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్